హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్లో మనం ఇప్పటికీ ఒక 10 వీడియోస్ వరకు చేయడం జరిగింది. 10 వీడియోస్లో కూడా మనకి ఒక 100 మెంబర్స్ వరకు సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడం జరిగింది. అందరికీ ముందుగా ధన్యవాదాలు. మన ఫ్యామిలీని 100 మెంబర్స్కి చేర్చినందుకు. ఇంకా ఎక్కువ మందికి చేరాలని చెప్పి నా కోరిక. ఇంకా ఎక్కువ మంది దీని ద్వారా కొంతను నేర్చుకుంటారని చెప్పి నా ఆలోచన. పోతే ఈ మన సబ్స్క్రైబర్స్లో ఒక సబ్స్క్రైబర్ వచ్చేసరికి ఒక కామెంట్ పెట్టడం జరిగింది నాకు. ఆ కామెంట్ అక్కడ రిప్లై ఇస్తే అతనికి ఒక్కడికి తెలుస్తుంది. అతనికి రిప్లై ఇవ్వడం కాదు, దీన్ని ఒక వీడియోగా చేసి పెడితే అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆ కామెంట్ ఏంటంటే, అన్న కీబోర్డ్ నేర్చుకునే ప్రాసెస్ ఏంటి అసలు? అది ఫస్ట్ బేసిక్స్ నుంచి ఒక ప్రొఫెషనల్ కీబోర్డ్ అయ్యే వరకు ఉన్న 1 by 1 ప్రాసెస్ని కొంచెం చెప్పండి అన్న, నాకు ఇది ఎలా నేర్చుకుంటే కరెక్ట్ అర్థం కావట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నన్ను తను కామెంట్ చేసి అడగడం జరిగింది. కీబోర్డ్ నేర్చుకునే ప్రాసెస్ 2 రకాలు ఉంది నాకు తెలిసి. నేర్చుకునే పద్ధతులు వచ్చేసరికి 2 ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసరికి ఎటువంటి సంగీతం నేర్చుకోకుండా వినేసి వాయిస్తూ ఉంటారు వాళ్ళు. దాన్ని మనోధర్మ సంగీతం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే వింటారో, ఏదైతే చూస్తారో దాన్ని ప్లే చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి ఈ రాగాలు, తాళాలు ఏమీ వాళ్ళకి తెలియదు అన్నమాట. పోతే సెకండ్ స్టెప్ వచ్చేసరికి మనకి మ్యూజిక్ నేర్పించే మ్యూజిక్ కాలేజెస్ కొన్ని ఉన్నాయి. మీకు గమనించినట్లయితే నెల్లూరు, గుంటూరు, విజయవాడ ఇలా మనకు అవి అందుబాటులో ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది ఎలా ఉంటుందంటే, మనం డైలీ కాలేజీకి వెళ్ళినట్లే ఉంటుంది. మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2-3 అవర్స్ ఉంటుందన్నమాట కోర్స్. అది క్లాసెస్ మనకి చెప్పడం జరుగుతుంది. దీనికి ఫస్ట్ మెటీరియల్ కొనడానికి కొంత అమౌంట్ పే చేస్తే వాళ్ళు మనకి మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెటీరియల్ వచ్చేసరికి అసలు కీబోర్డ్ కానీ, వయలిన్ కానీ, ఫ్లూట్ కానీ, వోకల్ కానీ, మృదంగం కానీ ఎవరైనా సరే ఆ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆ ఇన్స్ట్రుమెంట్ లేకుండా మ్యూజిక్లో ఉన్న సిద్ధాంతాలు చెప్తారనమాట. దానికి మినిమం 1 or 2 months పడుతుంది ఆ సిద్ధాంతాలు మనకి పూర్తిగా చెప్పేటప్పటికి. సిద్ధాంతం అంటే ఏం లేదు, మీకు నేను ఆల్రెడీ కీబోర్డ్ కీస్ ఫార్ములా అని చెప్పి మీకు ఒక ఫార్ములా చెప్పడం జరిగింది. అలానే వాళ్ళు కూడా సప్తస్వరాలు ఎన్ని, వాటిలో ఎలా పలుకుతాం వాటిని, వాటి పేర్లు ఏంటి, వాటి సౌండింగ్ ఎలా ఉంటుంది, ఆ సౌండింగ్ దేని ద్వారా వచ్చింది, మాయామౌళగౌళ రాగం అసలు ఎవరు కనిపెట్టారు, ఇలా మీకు ఒక కంప్లీట్ ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది. ఈ 1 or 2 months మన కీబోర్డ్ కానీ, వయలిన్ కానీ, ఫ్లూట్ కానీ టచ్ చేసే అవకాశం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మీకు సరళి స్వరాలకు వస్తామన్నమాట. సరళి స్వరాలకు వచ్చినాక కూడా మీకు కీబోర్డ్ కానీ, వయలిన్ కానీ, ఫ్లూట్ కానీ ఏది మీ చేతికి ఇవ్వరు. మీ ఇన్స్ట్రుమెంట్ పక్కన పెట్టేసి మనం కాలేజీలో సబ్జెక్ట్ చెప్పినట్టు కూర్చోబెట్టి మీకు సరళి స్వరాసు మొదటి స్వరం ఏంటి, దాన్ని ఎలా పలకాలి, దాన్ని ఎలా తాళానికి పాడాలి, దాన్ని ఎన్ని కాలాలు, మొదటి కాలం, రెండవ కాలం, మూడవ కాలం, దాన్ని వాళ్ళు ప్రథమ, ద్వితీయ, తృతీయ ఇలా 3 కాలాల్లో మనకి పాడటం వచ్చిన తర్వాత అప్పుడు మన ఇన్స్ట్రుమెంట్ మీద ప్లే చేయడానికి మనకి అవకాశం ఇస్తారనమాట. ముందు మనకి కంప్లీట్గా సరళి స్వరాలు చెప్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అలాగే మనకు ఒక 10 జంట స్వరాలు చెప్తారు. జంట స్వరాలు కూడా మనకి పాడటం, తాళానికి పాడటం, ఆ తర్వాత 3 స్పీడ్లో పాడటం. ఇలా వచ్చిన తర్వాత మనల్ని అలంకారాలకు తీసుకెళ్తారనమాట.
అలంకారాలు తీసుకెళ్ళి అలంకారాలు కూడా మనకి ఒక మినిమం ఒక 10 అలంకారాలు చెప్తారు. అవి కూడా ఇలాగే పాడటం, తాళానికి పాడటం, 3 స్పీడ్లో పాడటం, ఆ తర్వాత కీబోర్డ్ మీద ప్లే చేయటం. కీబోర్డ్ మీద కూడా మొదటి స్పీడు, రెండవ స్పీడు, మూడవ స్పీడ్ ప్లే చేయటం రావాలన్నమాట. ఈ ఇంతవరకు అయిపోయేసరికి కోర్సు మినిమం నాకు తెలిసి 6 మంత్స్ పక్కా పడుతుంది వాళ్ళ దగ్గర. కానీ చాలా యూజ్ ఉంటుంది. నేను యూజ్ లేదని చెప్పట్లేదు, చాలా యూజ్ ఉంటుంది. ఎవరైనా నేర్చుకోదలుచుకుంటే మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. దానివల్ల చాలా యూజ్ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు లైఫ్ చాలా బాగుంటుంది. పోతే అలంకారాలు అయిపోయిన తర్వాత పిల్లారి గీతాలు ఉంటాయి. పిల్లారి గీతాలు అయిపోయిన తర్వాత వర్ణాలు అయిపోయిన తర్వాత కీర్తనలు. ఇలా మనకి ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసేసరికి నాకు తెలిసినంతవరకు మంచి స్టూడెంట్, షార్ప్ స్టూడెంట్ అయితే 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్లో బయటకు వచ్చేస్తారు. లేదంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ నేర్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అంటే ఎంత టైం పడుతుందా సార్ అంటే అది మనకున్న షార్ప్నెస్ని బట్టి మనకి టైం పడుతుంది. వాళ్ళు చెప్పడం అయితే మాత్రం మీకు 6 మంత్స్ కోర్స్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి 1 ఇయర్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది. అలా మనం ఆ ఎగ్జామ్స్ రాసే కొద్దీ మనకి డిప్లొమాస్ మ్యూజిక్లో మనం డిప్లొమా 1, డిప్లొమా 2 అని అలా చేసుకుంటూ ముందుకెళ్ళే కొద్దీ మనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అంటే ఎక్కడికన్నా క్లాసికల్ కచేరీస్కి పిలవాలంటే మనకి ఒక మంచి గుర్తింపు వస్తుంది. మ్యూజికల్ డిప్లొమా చేశారు మ్యూజిక్లో అంటే వాళ్ళకి నిద్రలో లేపడిగినా మనం ఒక స్వరం పాడేసి సరళి స్వరం ఇదెన్నోది ఏంటంటే వాళ్ళు చెప్పేస్తారు. లేదు మీరు వాళ్ళని నిద్రలేపి సరళి స్వరం 5వది ఏంటి చెప్పు అంటే వాళ్ళు పాడేస్తారు. జంట స్వరం 4వది అంటే వాళ్ళు పాడేస్తారు. అలంకారాలు 6వది పాడు అంటే పాడేస్తారు. ఇంత షార్ప్గా ఉంటారన్నమాట. వాళ్ళకు వచ్చే ఎగ్జామ్స్లో కూడా అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సరళి స్వరంలో 5వ స్వరం చెప్పండి, తర్వాత అలంకారాల్లో 7వ అలంకారం చెప్పండి. లేదు మనకి తాళాలు మొత్తం ఎన్ని, మనకి స్వరస్థానాలు ఎన్ని, ఇలా వాళ్ళ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. మనం డిప్లొమా ఎగ్జామ్స్ రాయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మామూలుగా కీబోర్డ్ ప్లేయర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ప్రొఫెషనల్ కీబోర్డ్ ప్లేయర్ అవ్వాలి, కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరళి స్వరాల నుంచి జంట స్వరాల నుంచి అలంకారాల నుంచి పిల్లారి గీతాల నుంచి వర్ణాల నుంచి కీర్తనలు, ఇలా స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. కొంచెం లేట్ అయినా సరే మీకు ఎంత కష్టమైన సాంగ్ అయినా సరే చాలా ఈజీగా క్యాచ్ చేసే అవకాశానికి 100కి 100% ఛాన్స్ ఉంటుంది. ఇది నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నటువంటిది. ఇలా ఇప్పుడు మనం చెప్పుకునే థియరీ వల్ల ప్రొఫెషనల్ కీబోర్డ్ అవ్వలేమా సార్ అంటే అవ్వచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 100 పేజెస్ ఉన్న బుక్ని తీసుకొని 25 పేజెస్ కింద మనం దాన్ని ఒక లిమిటెడ్ సెట్ చేసుకోవడం జరిగింది. ఆ లిమిటెడ్లో సెట్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే 100 పేజెస్ బుక్ మనకు అవసరమా, మనం ఎప్పుడు వాడుతున్నాము, మనం వాడే దాంట్లో ఎక్కువ ఏది ఉపయోగపడుతుంది, అది నేను తెలుసుకొని మీకు నేను చెప్పడం జరుగుతుంది. అందువల్ల మీకు దీన్ని ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్ని నేను నేమ్ పెట్టడం జరిగింది. మ్యూజిక్లో మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో దాన్ని మొత్తాన్ని ఒక థియరీగా క్రియేట్ చేసి ఆ ఫార్ములాని మీకు నేను చెప్తున్నాను కాబట్టి ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్ అని పెట్టాను అనమాట. అందరికీ అర్థమైందని చెప్పనుకుంటున్నాను. ఒక ప్రొఫెషనల్ కీబోర్డ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గరలో మ్యూజిక్ కాలేజ్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి నేర్చుకుంటే మీకు మంచి లైఫ్ ఉంటుందని నా ఆలోచన. పోతే ఈ కామెంట్ చేసిన బ్రదర్ కూడా అసలు ఏంటి కీబోర్డ్ నేర్చుకునే ప్రాసెస్ అని తెలిసిందని చెప్పి ఈ వీడియో ద్వారా నేను అనుకుంటున్నాను. అతనితో పాటు మీకు కూడా అందరికీ తెలియాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.